నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనము డన్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఫోన్ నుంచి స్టెప్ బై స్టెప్ చూపిస్తా. క్లియర్గా చూడండి. ఫస్ట్ అయితే లింక్ క్లిక్ చేయాలంటే నాది ఏదైనా వీడియోకి వెళ్ళిపోయి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు దొరుకుతుంది చూడండి లింక్. స్టార్ట్ ట్రేడింగ్ జాయిన్ దాన్ని ఉంటుంది. ఈ లింక్ని క్లిక్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఏం చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇప్పుడు. ఓకే, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూడండి, ఈ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి మీ వాట్సాప్లో అట్లా. ఓకే, దాని తర్వాత ట్రేడింగ్ అయితే ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఏది సెలెక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. ఓకే, ఫస్ట్ అయితే ఈ బటన్ క్లిక్ చేయండి, స్టార్ట్ ట్రేడింగ్ ఆన్ డన్ అని చెప్పేసి. సో క్లిక్ చేయంగానే మీరు ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. దాన్ని ఒకవేళ ఇన్స్టాల్ లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు దాన్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ల్యాప్టాప్లో చేసుకున్నట్టయితే క్లిక్ సేమ్ అట్లనే ఉంటుంది. వచ్చిన తర్వాత స్టార్ట్ డన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వేయండి. ఓకే, ఫోన్లో కూడా అట్లనే, ల్యాప్టాప్లో కూడా అట్లనే సేమ్. మొబైల్ నెంబర్ వేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్లో. ఓకే, ఆ ఓటీపీని క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ఎక్కడ వచ్చినా మీకు అర్థమైపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఒక పిన్ని అడుగుతుంది. ఈ పిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 00 ఏదో ఒకటి మీరు నచ్చిన పిన్ పెట్టుకోండి మీరు యాప్ లాక్ కోసం. ఓకే, సో అక్కడ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 000 ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన 6 డిజిట్ నంబర్ ఒకటి మీరు సెట్ చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి ఆ నంబర్. యాప్ ఓపెన్ చేసేటప్పుడు అడుగుతుంటుంది అన్నమాట. తర్వాత కన్ఫర్మ్ చేయండి సేమ్ పిన్ని. కన్ఫర్మ్ చేశాక అగైన్ ప్రొసీడ్ టు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వస్తారు మీరు. ఇక్కడ కింద రిఫరల్ కోడ్ ఎంటర్ హియర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి ఒకసారి. ఒకవేళ ఈ పేజ్ కనిపిస్తే మీకు క్లిక్ చేసి, నేను ముందు ఒకటి ఇచ్చా కదా కాపీ చేసుకోమని రిఫరల్ కోడ్, ఈ 7 తోటి స్టార్ట్ అవుతుంది. అది అక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కేవైసీ చేయాలన్నమాట. ఇక్కడ ఫినిష్ కేవైసీ అని ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి, వాళ్ళు ఫోటో తీయాల్సి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లోడ్ ఉంటే అప్లోడ్ చేసేవచ్చు, గ్యాలరీ ఉంటే. లేకపోతే టేక్ ఫోటో అని క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ టేబుల్ మీద పెట్టుకొని ఆ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో తీసుకోవాలన్నమాట. క్లిక్ చేయగానే ఫోటో క్లిక్ అయిపోతుంది, అప్లోడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ పాన్ కార్డ్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు టైప్ చేసేయండి, అక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అది చేసుకున్న తర్వాత అగైన్ సేమ్ యాజ్ ఐ సెడ్ ఫార్వర్డ్ అని క్లిక్ చేయండి. ఆ చెక్ బాక్స్ ఒకటి క్లిక్ చేసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి సెల్ఫీ తీసుకోవాలి. అంటే మీరే ఈ అకౌంట్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ కన్ఫర్మేషన్, వెరిఫికేషన్ అనమాట. మీ సెల్ఫీ ఒకటి కరెక్ట్ గ్రీన్, మొత్తం గ్రీన్ రాగానే అక్కడ సెల్ఫీ ఫేస్ ఒకటి మొత్తం వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ఫోటో తీసుకోండి. ఫోటో తీయగానే ఇక్కడ ఒక సైన్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఒక ప్లెయిన్ పేపర్ మీద మీ సైన్ వేసి, పాన్ కార్డ్లో అండ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సైన్ సేమ్ ఉండాలన్నమాట. సైన్ పెట్టి అప్లోడ్ చేయవచ్చు, ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ స్క్రీన్ మీదనే, ఈ సైన్ ఫోన్ స్క్రీన్ అంటే స్క్రీన్ మీదనే కూడా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్కి పేపర్లో సైన్ పెట్టి మనం ప్రొసీడ్ అహెడ్ చేస్తున్నాం. ఓకే, ప్రొసీడ్ చేసిన తర్వాత ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ బేసిక్ తెలిసినవే. మీరు ఒకవేళ మీరు జాబ్ లేకపోతే మీరు బిలో 1 ఇయర్లో మీకు ఎంత సంపాదన వస్తుందని జస్ట్ ఇన్ఫర్మేషన్కి, అది మీరు తప్పు పెట్టినా ఏం కాదు. ఒక స్టూడెంట్ అయినా ఏదైనా, ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అట్లా అయితే బిలో 1 lakh అని పెట్టేసుకోండి. లేదంటే మీ డబ్బులు ఎంత, నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి పెడుతుంటాను అనమాట. 5 to 10 lakhs పెడతాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఇక్కడ మీ ప్రొఫెషన్స్ అడుగుతుంది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, అదర్ కూడా పెట్టుకోవచ్చు. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే బిజినెస్ అని మీరు మీకు ఏది అనిపిస్తే అది పెట్టండి. దీనివల్ల జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరు ట్రేడ్ చేస్తున్నాను. తర్వాత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. 1 to 5 years, 5 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు అని. అగైన్ మీరు ఏం పడినా అసలు ఫరక్ పడదు మీకు. మీరు జెన్యున్గా ఏది ఉంటే అది పెట్టేసేయండి, ప్రాబ్లం కాదు. తర్వాత అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అహెడ్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 years ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి అది క్లిక్ చేస్తాను.
క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి వస్తుంది, ఎఫ్ఎన్ఓ పేజ్కి. సో ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ ఆబ్వియస్లీ మనం ఆప్షన్స్ చేస్తాం కాబట్టి ఆప్షన్ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ 6 months ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ముందు నుంచే బ్యాంక్ నుంచి. అది మీ గ్యాలరీలో లేకపోతే ఫైల్స్లో పెట్టుకోవాలి. దాన్ని అప్లోడ్ చేసేసి ప్రొసీడ్ కొట్టేసారు. మీకు మ్యాక్సిమం అన్నీ అర్థమైపోతుంది అనమాట. లాస్ట్ 6 months కొట్టాలి. ఓకే, ఈజీగా వచ్చేస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఉందంటే ఈజీగా దొరికిపోతుంది. అది కామ్గా అప్లోడ్ చేసేయండి. ఇగో ఇట్లా మీ ఫైల్స్లో కానీ ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, అప్లోడ్ చేసి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇది అన్ని ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ప్రొసీడ్ అని క్లిక్ చేసి స్టెప్స్ ఫాలో చేయాలి. ఓకే, ఇది ఏంటంటే మీ స్టేట్మెంట్ మన పాస్వర్డ్ ఉంటే ఆ పాస్వర్డ్ ఇక్కడ పెట్టేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో సేమ్ పాన్ నేమ్ తోటి సేమ్ వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే బ్యాంక్ పెట్టండి అనమాట. పేమెంట్స్ కోసము మీ విత్డ్రాల్ కోసం. విత్డ్రా 1 dayలో అయిపోతుంది. ఈరోజు విత్డ్రా పెడితే రేపటి రోజులో అయిపోతుంది. డబ్బులు వేసుకోవాలంటే ఇమీడియట్గా డబ్బులు వేసుకోవచ్చు. సో ఏ బ్యాంక్ నుంచి నువ్వు డబ్బులు వేసుకుంటావో తీసావో ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మీరు యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా ట్రాన్సాక్షన్స్ దీంతో చేస్తారు. వేసుకోవడం దిగడం అంతా ఈ బ్యాంక్తో లింక్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ ఏదో పెడతారు చూడండి స్టేట్మెంట్, సేమ్ బ్యాంక్ అకౌంట్ పెట్టండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను టైప్ చేస్తున్నాను, ఏదో బెంగాల్లో వచ్చింది. సేవింగ్ అయితే సేవింగ్, కరెంట్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం క్లిక్ చేసి ప్రొసీడ్. సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంట్, అది చేసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకున్నా, స్లోగా చెప్తున్నా. సో ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఇక్కడికి వస్తుంది మనకి. ఇది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ వెరిఫై అవ్వడానికి మీ అకౌంట్కి ఒక 1 rupee వస్తుంది అనమాట. 1 rupee రాగానే మీరు ప్రొసీజర్ హెడ్ అని క్లిక్ చేసేయచ్చు. ఓకే, కన్ఫర్మేషన్ చేసుకోనికి. తర్వాత ఏమైందంటే ఇప్పుడు వెయిట్ చేయాలి అంతే. దాని వాళ్ళకి మీ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోతుంది, వాళ్ళు చెక్ చేస్తారు. కానీ దానికన్నా ముందు ఇంకొక ప్రాసెస్ ఉంది, ఈ సైన్ ఇన్ మర్చిపోయినా. ఇది ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ హెడ్ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ మీదేనా అని చెక్ చేసుకోనికి అంతే. ఓకే, మీ ఆధార్ కార్డ్ అయితే ఉందో డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేసుకోండి. టైప్ చేసి సెండ్ ఓటీపీ కొట్టండి. ఆధార్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేసేయండి. ఓకే, ఓటీపీ రాగానే అది ఎంటర్ చేసేసేయండి. దాని తర్వాత ఇదంతా డీటెయిల్స్ ఎందుకంటే మీరు జెన్యున్గా మీరేనా అని తెలుసుకోనికి అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాస్వర్డ్ పెట్టి సెట్ చేయాలన్నమాట. ముందు పెట్టిన పాస్వర్డ్ పెట్టినా పర్లేదు, కానీ మేక్ ష్యూర్ దట్ ఇవంతా ఇగో మినిమం క్యారెక్టర్స్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ పెద్దది, ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, బిగ్ లెటర్. ఓకే, సో ఏదైతే ఏది మీరు సెట్ చేసుకొని అక్కడ పెట్టేసేయండి. నేను ఇక్కడ ర్యాండమ్గా ఏదో ఒకటి పెడుతున్నా, మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయగానే కంగ్రాట్స్, వెల్ డన్, రెడీ అని వస్తుంది. ఇప్పుడు మీ పని ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు దన్ను టీం వాళ్ళు మీరు పంపిన డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అప్రూవా రిజెక్ట్ అని చేస్తారు. 1-2 daysలో మీరు అప్రూవా రిజెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంత సింపుల్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంతో జాయిన్ అయిపోయి ఇంకా ట్రేడింగ్ చేసేయండి. మనం డైలీ చేస్తాం కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే.